హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి రుచులు. ఈరోజు ఆరోగ్యానికి మేలు చేసే ఎంతో రుచికరమైన చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి చింతపండు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 2 ఉల్లిపాయలని చిన్నగా ముక్కలు కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని, తర్వాత టమాటా ముక్కలను కూడా చిన్నగా కోసుకుని ఉల్లిపాయల్లోనే వీటిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఇందులోకి నేను 1 కిలో చేపల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకున్నాను. వీటిని ఇందులో వేసుకుని దీనిలో రెడీ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని 3 పచ్చిమిరపకాయలను తీసుకుని సగానికి కోసుకుని వేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారము వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈలోగా మనము మసాలాకు కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుని పేస్ట్ చేసుకుందాం. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఇలాచి, లవంగ మొగ్గ, చిన్న చెక్క, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పెట్టుకున్నాయి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంది కూర. ఇందులో మనము రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని స్పూన్తో తిప్పకూడదండి, విరిగిపోతాయి ముక్కలు. దీన్ని మనం గిన్నెతోటే తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ అంతా దగ్గరగా అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర వేసుకుని దించుకొని బౌల్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ.